మన సీఎం రేవంత్ రెడ్డి గారు మళ్ళా ఒకసారి రికార్డులకు ఎక్కిండు. ఈసారి ఏ విషయం లెక్కిండు అంటే 15 ఆగస్టు రోజు పచ్చి అబద్ధాలు మాట్లాడిన సీఎంగా రికార్డులకు ఎక్కిండు. గతంలో చాలా ఇష్యూస్లో ఈయనకి కొన్ని చరిత్రలు ఉండే, రికార్డులు ఉండే. అదేంటి అంటే అత్యధిక తక్కువ టైంలో, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తెలంగాణలో 20 నెలలు కావస్తుంది. 20 నెలలలో 50 సార్లు ఢిల్లీకి పోయిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు అంటే ఆ రికార్డ్ ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారితోనే ఉంది. అట్లనే ఎన్నికల ముందు చాలా హామీలు ఇచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ హామీలను అమలు చేయకుండా ఉన్నటువంటి ప్రభుత్వంగా కూడా ఇప్పటికీ ఆ రికార్డు ఉంది. దాంతోపాటు ప్రజలు వాళ్ళకి కావాల్సినవి వాళ్ళకి ఇస్తాము అని చెప్పినటువంటి హామీల అమలును గుర్తు చేస్తున్నప్పుడల్లా డైవర్షన్ పాలిటిక్స్ చేసే రికార్డు కూడా మన సీఎం గారికే ఉంది ఇప్పటివరకు. ఇన్ని రికార్డులతో పాటు ఇంకా కొన్ని రికార్డులు కూడా ఉంటే మంచిగా ఉంటుంది అనుకున్నారో ఏమో మన సీఎం గారు 15 ఆగస్టు వేడుకల్లో చాలా పచ్చి అబద్ధాలను మాట్లాడిండు. మామూలుగా ఎప్పుడైనా ఆగస్ట్ 15 రోజు మన ముఖ్యమంత్రి గోల్కొండ కోట మీద జెండా ఎగరేస్తారు. జెండా ఎగరేసిన తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ఏం మాట్లాడతారు అంటే వాళ్ళ ప్రభుత్వం ఏం చేసింది ఇప్పటివరకు అనే దాన్ని తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్తారు. అది ఆనవాయితీగా వస్తుంది. ప్రతిసారి కూడా సీఎంలు జెండా ఎగరేసిన తర్వాత ఈ స్పీచ్ ఇవ్వడం అనేటువంటిది. నిన్న కూడా అట్లనే మన సీఎం రేవంత్ రెడ్డి గారు గోల్కొండ కోటలో జెండా ఎగరేసిన తర్వాత తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కొన్ని విషయాలు మాట్లాడిండు. దాంట్లో మాట్లాడిన చాలా ఇష్యూస్ మీద ఇప్పుడు తెలంగాణ ప్రజలకు అభ్యంతరాలు ఉన్నాయి. అవేంటి అంటే చాలా వాటిని చేయకుండానే చేసినాము అని చెప్పే ప్రయత్నం నిన్న గోల్కొండ సాక్షిగా మన సీఎం గారు చేసిరు. అది రైతు భరోసాకి సంబంధించింది కావచ్చు, రుణమాఫీకి సంబంధించింది కావచ్చు, నిరుద్యోగులకి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఇష్యూస్ మీద ఆయన మాట్లాడిండు. కానీ నేను కేవలం 1-2 ఇష్యూస్ని మాత్రమే ఇక్కడ ప్రస్తావిస్తున్నా. అవి ఏంటి అంటే ముందుగా తీసుకోవాల్సింది నిరుద్యోగులకి సంబంధించినటువంటి ఇష్యూ. ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కీలకమైనటువంటి వాళ్ళల్లో నిరుద్యోగులు, మహిళలు, రైతులు ఈ 3 సెక్షన్లు చాలా కీలకంగా పనిచేశాయి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క నాయకులు కూడా ఈ రోజు వరకు చెప్పుకుంటారు. రైతులకి చాలా హామీలు ఇచ్చారు వీళ్ళు. రైతులకి రైతు భరోసా ఇస్తాము అని కావచ్చు, రుణమాఫీ చేస్తాము అని కావచ్చు, ఇంకా రకరకాల కారణాలని చూపించారు వాళ్ళు. రైతు రాజ్యం తీసుకొస్తాము అని చెప్పారు. గతంలో ఇందిరమ్మ రాజ్యంలో ఎట్లయితే ఉండనో అట్లా ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం, రైతు రాజ్యం తీసుకొస్తాము అనేది కాంగ్రెస్ పార్టీ ప్రతి ఇంటికి పోయి చెప్పింది. దాంతోపాటు మహిళలకి కూడా చాలా హామీలు ఇచ్చారు. మహిళలకు గృహలక్ష్మి పథకం కావచ్చు, అట్లనే ఫ్రీ బస్ పథకం కావచ్చు, ఇంకా చాలా హామీలను కూడా మహిళలకు ఇస్తాము అని చెప్పారు. దాంతోపాటు నిరుద్యోగులకి సంబంధించిన ఇష్యూ, నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏ నెలలో ఏ ఉద్యోగాలు ఇస్తాము అనే దాని మీద చాలా క్లారిటీగా ఏ నెలలో ఎన్ని పోస్టులు ఇవ్వబోతున్నాము, ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తాము, ఎప్పుడు ఎగ్జామ్స్ పెడతాము, ఎన్ని ఖాళీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామో మొత్తం కూడా ఒక క్యాలెండర్ని మెయింటైన్ చేస్తాం, జాబ్ క్యాలెండర్ అనే విషయాన్ని నిరుద్యోగులందరికీ కూడా చెప్పిర్రు. ఈ విషయాన్ని ఆ రోజు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి గారు, దాంతోపాటు ఈయన ఒకరే కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి హైకమాండ్ అగ్రనాయకులైనటువంటి ప్రియాంక గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీలు చెప్పిర్రు. ఇంకా కర్ణాటకకి సంబంధించినటువంటి కొంతమంది నాయకుల్ని తీసుకొని వచ్చి చెప్పిర్రు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది నాయకులు కూడా చెప్పిర్రు. ఎన్నికల ముందు బహిరంగ సభలలో తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలలో ఈ 3 అనేటువంటివి ముఖ్యమైనటువంటివి. వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ విషయాన్ని వాళ్ళు పదే గుర్తు చేసుకున్నారు. మాకు ఓట్లేసినటువంటి వాటిలలో రైతులు, మహిళలు, నిరుద్యోగులు మేజర్గా ఉన్నారు. వీళ్ళ వల్లే ఈరోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయగలిగింది అనేది సీఎం రేవంత్ రెడ్డితో పాటు వాళ్ళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, ఇంకా కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చాలా సందర్భాలలో చెప్పిర్రు. అట్లాంటి ఇంత కీలకమైనటువంటి వాళ్లకు ఇచ్చినటువంటి మాటలను మాట తప్పి మేము చేసినాము అని చెప్పుకునేటువంటి ప్రయత్నం నిన్న గోల్కొండ సాక్షిగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిరు. మన దగ్గర చేయడం కాదు, నిరుద్యోగులకు సంబంధించిన ఇష్యూలు అయితే ఇంకొక దాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి. నిరుద్యోగుల ఇష్యూని నిన్న గోల్కొండ కోటలో మాట్లాడడంతో పాటు బీహార్లో కూడా ఎన్నికల ప్రచారంలో దీన్ని వాడుతున్నారు. నిన్న బీహార్లో తెలంగాణ ప్రభుత్వం తరపున ఒక అడ్వర్టైజ్మెంట్ని అక్కడ ఉన్నటువంటి పత్రికలకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. అందులో తెలంగాణలో ఉన్నటువంటి యువతకు, నిరుద్యోగులకు 60,000 ఉద్యోగాలు మేము ఇచ్చేసినాము అని చెప్పిర్రు.
తెలంగాణలో నిన్న గోల్కొండలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో పాటు బీహార్లో కూడా అక్కడ ఉన్నటువంటి పత్రికలలో అడ్వర్టైజ్మెంట్స్ వేసిర్రు నిరుద్యోగులకి సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీ మీద. 60,000 ఉద్యోగాలను ఆల్రెడీ మేము ఇచ్చినాము, ఇవ్వడం ద్వారా ఆ నిరుద్యోగుల కుటుంబాల్లో ఆనందం చూస్తున్నాము, ఆ ఆనందాన్ని చూస్తుంది తెలంగాణ ప్రభుత్వం వాళ్ళందరి కుటుంబాలలో అనే విషయాన్ని కూడా నిన్న గోల్కొండ సాక్షిగా మన సీఎం గారు చెప్పినటువంటి అబద్ధం. ఇంకో అబద్ధం రైతులకి సంబంధించింది. రైతులకు సంబంధించిన దాని మీద కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆ రోజు మేము రైతు భరోసా అంటే పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసాను 12,000 ఇస్తాము అని చెప్పినాము. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 12,000 ఇచ్చినాము అని చెప్పారు. ఇది చాలా పచ్చి అబద్ధం. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే పంట పెట్టుబడి సాయం కింద ఒక్కో రైతుకి 15,000 ఇస్తాము అని చెప్పారు. 12,000 కాదు, 15,000 ఇస్తాము అని చెప్పారు. అది 2 టర్మ్లలో, ఒక టర్మ్కి 7,500, ఇంకొక టర్మ్కి 7,500, మొత్తం కలిపి 15,000 ఇస్తాము. అది కేవలం రైతులకే కాకుండా రైతు కూలులకు ఇస్తాం, కౌలు రైతులకు కూడా ఇస్తాము అని చెప్పారు. అంతకు ముందున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం రైతులకి 10,000 పంట పెట్టుబడి సాయం కింద ఇచ్చింది. రైతులకి బిచ్చంలాగా 10,000 ఇస్తున్నారు. మేము వచ్చిన తర్వాత 15,000 పెట్టుబడి సాయం కింద ఇస్తాం, రైతులకే కాకుండా రైతు కూలీలకు కూడా ఇస్తాము అనేది చెప్పారు. కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 టర్మ్లో దాన్ని ఇవ్వలేదు, 3వ టర్మ్లో ఇచ్చిర్రు. ఆ 3వ టర్మ్లో కూడా ఎన్ని ఎకరాల వరకు పెట్టుబడి సాయం ఇచ్చిర్రు, ఎంతమంది రైతులకు ఇచ్చిర్రు, ఏ ఏ జిల్లాలలో ఎవరికి ఇచ్చిర్రు అనేటువంటి దాని మీద ఈ రోజు వరకు ప్రభుత్వం నుంచి అధికారికంగా ఒక ప్రకటన రాలేదు. కానీ నిన్న మన సీఎం రేవంత్ రెడ్డి గారు గోల్కొండ సాక్షిగా మేము అధికారంలోకి రావడానికంటే ముందు 12,000 పంట పెట్టుబడి సాయం ఇస్తాము అని చెప్పినాం, దాన్ని నెరవేర్చిన ప్రభుత్వం మాది అని పచ్చి అబద్ధాన్ని చెప్పారు. దాంతోపాటు రుణమాఫీకి సంబంధించినటువంటి ఇష్యూ మీద కూడా రుణమాఫీని మేము చేశాము అన్నలాగా చెప్పారు. కానీ రుణమాఫీ జరిగిందా లేదా అనేటువంటిది రైతులందరికీ తెలుసు. చాలా ఊర్లలో ఇంకా రుణమాఫీ జరగలేదు మాకు అని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. చాలా చోట్ల టెక్నికల్ సమస్యలు, ఇంకో రకరకాల కారణాలతో మేము రుణమాఫీ చేయలేకపోయినాము అనేది చెప్తున్నారు. ఆ చెప్తున్నటువంటి మాట అడుగుతున్నటువంటి రైతులతో పాటు సాక్షాత్తు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి తుమ్మల కూడా చాలా సందర్భాలలో ఒప్పుకున్నాడు, మేము చేస్తామనుకున్నాము ఇంకా చెయ్యలేదు, చాలా ఇష్యూస్ ఉన్నాయి, రుణమాఫీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా రైతు భరోసాకి సంబంధించిన విషయంలో ప్రభుత్వం చేద్దామనుకుంది కానీ మొత్తం చెయ్యలేదు అనేటువంటిది సాక్షాత్తు రేవంత్ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చాలా సందర్భాలలో చెప్పిండు. ఓ దిక్కు మంత్రి అట్లా చెప్తుంటే నిన్న గోల్కొండ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రం పచ్చి అబద్ధాలను చెప్పిండు. రుణమాఫీకి సంబంధించిన ఇష్యూ మీద కావచ్చు, లేకపోతే రైతు భరోసాకి సంబంధించిన దాని మీద మేము చేసేసాం, ఎన్నికల ముందు హామీ ఇచ్చినటువంటి విధంగానే 12,000 రైతు భరోసా ఇచ్చినాం, రుణమాఫీ చేసినాము అనే విషయాన్ని తెలంగాణ ప్రజలు చూస్తున్నారని, తెలంగాణ ప్రజలు వింటున్నారు అని మళ్ళీ ఒకసారి జనం దగ్గరికి పోయినప్పుడు ప్రశ్నిస్తారు దీనిపైన అనేటువంటి సోయి కూడా లేకుండా ఇష్టారీతిన నిన్న సీఎం ప్రసంగం సాగింది. మేము చేస్తాము అన్నటువంటి హామీలను చాలా చేసేసినాము అన్నలాగా చెప్పే ప్రయత్నం నిన్న మళ్ళీ ఒకసారి గోల్కొండ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిరు. దీని మీద ఇప్పుడు తెలంగాణలో ఉన్న మేధావులు కావచ్చు, రకరకాల సెక్షన్స్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మండిపడుతున్నారు. 15 ఆగస్టులో ఇచ్చేటువంటి స్పీచ్లో, అట్లాంటి స్పీచ్లో కూడా ఇన్ని అబద్ధాలు ఆడడం ఎందుకు, ఇన్ని అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు అనేటువంటిది ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి జనం మాట్లాడుకుంటున్నారు, జనం ప్రశ్నిస్తున్నారు.